నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరోసారి చరిత్ర సృష్టించింది. ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురు చూసిన 104 ఉపగ్రహాల ప్రయోగాన్ని నిజం చేసి చూపించింది. గగన వీధుల్లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. ఇస్రో నమ్మిన బంటు పిఎస్ఎల్వి మరోసారి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంది. కౌంట్డౌన్ ముగిసి నిర్ధారిత సమయం సమీపించగానే పిఎస్ఎల్వి C-37 రాకెట్ నిప్పులు చిమ్ముతూ తనతో పాటు 104 ఉపగ్రహాలను నింగి దిశగా తీసుకెళ్లింది. తన గమనాన్ని పక్కాగా నియంత్రించుకుంటూ నిర్ధారిత మార్గంలో అన్ని దశల్లోనూ విజయవంతంగా పయనాన్ని కొనసాగించింది. 4వ దశలో ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెడుతూ మిషన్ని పూర్తి చేసింది. తాజా విజయం అంతర్జాతీయ యవనికపై భారత్ను సమున్నత స్థితిలో నిలిపింది. అగ్రరాజ్యాలకు సాధ్యం కానిది ఇస్రో ఎలా సాధించింది అన్న దానిపైనే ఇప్పుడు అంతా చర్చిస్తున్నారు. ఉపగ్రహ ప్రయోగాలను ఇస్రో ఇంత అలవోకగా ఖచ్చితత్వంతో ఎలా చేయగలుగుతోందనే ఆలోచిస్తున్నారు. రికార్డులు సృష్టించడమే కాదు, వాటిని తిరగరాయడం కూడా ఇస్రోకి తెలుసు. అందుకే సమకాలీన అంతరిక్ష ప్రయోగాల్లో ఎవరికీ సాధ్యం కాని అద్భుత ఫీట్ను సాధించి అంతరిక్ష ప్రపంచాన్ని అబ్బురపరిచింది. మొన్నటికి మొన్న తొలి ప్రయత్నంలోనే అంగారకుడిని ముద్దాడిన ఇస్రో తాజాగా ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించింది. हो चुका है। जी हाँ, आप इससे वर्ल्ड रिकॉर्ड इन टर्म्स ऑफ कम्युनिकेटिंग सैटेलाइट्स 2017లో చేపట్టిన తొలి భారీ మిషన్నే విజయవంతం చేసింది. మంగళవారం ఉదయం 5 గంటల 28 నిమిషాలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ ప్రక్రియ 28 గంటలు నిరంతరాయంగా కొనసాగిన తర్వాత శ్రీహరికోట షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి C-37 వాహక నౌక నింగిలోకి దూసుకుపోయింది. ఈ అద్భుత ఘట్టాన్ని స్వయంగా వీక్షించేందుకు విదేశాలకు చెందిన అనేక మంది శాస్త్రవేత్తలు శ్రీహరికోటకు చేరుకున్నారు. ఇస్రో ఘనతను చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0, +1, 2, 3, 4, 5, 6 of normal, 7, 8, 9, +10 seconds. Perfect liftoff as usual for PSLV. You can see 15 seconds. all glory. PSLV negotiating the dense atmosphere. All the strappons running well. +10 performance. +25 seconds. ఇస్రో నిర్వహించిన ప్రయోగాల్లో ఇప్పటి వరకు ఇదే అత్యంత సంక్లిష్టమైనది కావడంతో శాస్త్రవేత్తలు భారీ కసరత్తే చేశారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా రాకెట్ను సన్నద్ధం చేశారు. గతంలో చంద్రయాన్, మంగళయాన్ మిషన్లలో ఉపయోగించిన శక్తివంతమైన ఎక్సెల్ తరహా రాకెట్ను వాడారు. గంటకు 27,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ అంతరిక్షం దిశగా సాగింది. ఓ రకంగా ఇది సాధారణ ప్రయాణికుల విమానం వేగానికి 40 రెట్లు అధికం. వాహక నౌక తొలుత భారత్కు చెందిన 714 కేజీల కార్టోసాట్ 2Dని కక్షలోకి ప్రవేశపెట్టింది. దాని తర్వాత వరుసగా INS-1A, INS-1Bలను కూడా చేర్చింది. అనంతరం మిగిలిన 101 సూక్ష్మ ఉపగ్రహాలను కక్షలోకి విజయవంతంగా చేర్చింది. మొత్తం ప్రయోగంలోనే ఇదే సంక్లిష్టమైనదైన నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా 101 నానో ఉపగ్రహాలను ఒకదాని తర్వాత మరొకటి ఎక్కడా ఢీకొనకుండా అత్యంత జాగ్రత్తగా కక్షలోకి విజయవంతంగా చేర్చి మిషన్ను పూర్తి చేసింది. ప్రయోగం విజయవంతం కావడంతో షార్ కేంద్రంలో అప్పటిదాకా నెలకొన్న ఉద్విగ్న వాతావరణం ఒక్కసారిగా తేలికపడింది. శాస్త్రవేత్తలంతా ఆనందోత్సాహాలతో అభినందనలు తెలుపుకున్నారు.
हाफ हो चुका है। जी हाँ, अब हाफ इससे सभी 104 The world record in terms of communicating satellites. With this, another record PSLV has created. It has launched so far 226 satellites, out of which 179 are from foreign nations. In fact, as you know, when you carry 104 satellites with a very complex mission, it's a lot of associated issues are there. Of course, our teams had come out with very good solutions at the right moment. Unique separation sequence has been designed by our team and which has functioned well. 104 satellites have been very precisely injected into the orbit as per the intended sequence by PSLV C-37, clearly reiterating the ISRO's capability in handling complex missions in a more professional way. The countdown time of 28 hours for this mission was the shortest among all the PSLV missions we had so far. I salute the entire team who has kept our flag flying high and taking India to a commendable position. We are getting geared up for our upcoming missions, 3 missions to be launched in the first half of 2017, and the activities are in progress. 50 ఏళ్ల ప్రస్థానంలో ఇస్రో మొత్తం 104 మిషన్లను ప్రయోగించి అభివృద్ధి చెందిన దేశాలకు సవాళ్లు విసిరింది. అంతరిక్ష రంగంలో భారత్ను సమున్నత శక్తిగా నిలబెట్టింది. ఆర్యభట్టతో ఆరంభమైన ఉపగ్రహ నిర్మాణ ప్రయోగ కార్యక్రమాలు క్రమంగా విదేశీ ఉపగ్రహాలను సైతం ప్రయోగించే స్థాయికి చేరుకున్నాయి. ఒక్క ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి అష్ట కష్టాలు పడిన దశ నుంచి ఏకంగా 104 ఉపగ్రహాల దశకు చేరిందంటే ఇస్రో పడిన శ్రమ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతరిక్ష పరిజ్ఞానానికి సంబంధించి అగ్రరాజ్యాల సహాయ నిరాకరణని సవాల్గా తీసుకుని రెట్టించిన ఉత్సాహం కసితో అంతరిక్షమే హద్దుగా చెలరేగింది. ఈసారి ప్రవేశపెట్టిన 104 ఉపగ్రహాల్లో కేవలం 3 మాత్రమే స్వదేశానికి చెందినవి కాగా మిగిలిన 101 విదేశాలకు చెందినవే కావడం విశేషం. ఈ ఒక్క అంశం చాలు విదేశాలకు ఇస్రోపై ఉన్న నమ్మకమేంటో అర్థం చేసుకోవడానికి. స్విట్జర్లాండ్, నెదర్లాండే కాదు, అమెరికా, ఇజ్రాయెల్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇస్రో మెట్లెక్కడం సాంకేతికంగా మన పరిణితిని చాటుతోంది. ఇది స్టాండ్ అలోన్ అచీవ్మెంట్ కాదు. ఇది ఒక అచీవ్మెంట్ ఏదో వచ్చేసింది బై యాక్సిడెంట్ అని అనుకోలేము. ఇట్ ఈస్ ఎ అచీవ్మెంట్ ఆల్సో మన సిస్టమాటిక్గా ఎలాగైతే ఒక స్టూడెంట్ క్లాస్ 1 తర్వాత క్లాస్ 2, దాని తర్వాత క్లాస్ 3కి వస్తాడు, దాని తర్వాత క్లాస్ 4, అలాగే మిగతా దేశాలకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అంటే ఇలా చేస్తే మా శాటిలైట్ వెళ్తుంది అని ఆ దేశాలు అనుకుంటాయి. ఒకప్పుడు ఉపగ్రహాల ప్రయోగాలకు ఎవరైనా సరే అమెరికా, రష్యాలని ఆశ్రయించేవారు. ఖర్చు ఎక్కువైనా లెక్క చేయక అంతా ఆ దేశాల బాటే పట్టేవారు. ఓ రకంగా చెప్పాలంటే అప్పుడు వారికి మరో ప్రత్యామ్నాయం కానరాలేదు. కానీ ఇస్రో విజయ ప్రస్థానం మొదలైన తర్వాత కథ మారింది. అత్యంత తక్కువ వ్యయంతో అత్యంత నమ్మకంగా ఉపగ్రహాల్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టడంలో తనది అందవేసిన చెయ్యిగా ఇస్రో ఎన్నోసార్లు నిరూపించుకుంది. తద్వారా అన్ని దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూడటం ఆరంభించాయి. ఉపగ్రహాల ప్రయోగం కోసం విదేశాలు సైతం ఇస్రోను ఆశ్రయించటం వెనుక కారణాలు లేకపోలేదు. దీనికి ఆయా దేశాలతో పోలిస్తే తక్కువ ప్రయోగ వ్యయం ఓ కారణమైతే ఇస్రో ఖచ్చితత్వమే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనేది కాదనలేని వాస్తవం. ఇతర దేశాల అంతరిక్ష సంస్థలతో పోలిస్తే ఇస్రో ప్రయోగాల్లో విజయాల శాతం అత్యంత అధికం. ఏమాత్రం తేడా రాకుండా ఖచ్చితంగా ఉపగ్రహాలను నిర్దేశిత కక్షల్లో అలవోకగా చేరుస్తున్న ఘనత అంతరిక్ష విపణిలో మన పేరును దృఢపరుస్తోంది. తాజాగా 104 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం కావడం ఇస్రోను మరో మెట్టు పైకి చేర్చింది. దేశీయ సమాచార రంగం అభివృద్ధి కోసం వరుసగా ఉపగ్రహాలను పంపుతున్న ఇస్రో చంద్రయాన్ 1, మంగళయాన్ ప్రయోగాల ద్వారా రోదసి అన్వేషణలోనూ తగ్గేది లేదని చాటింది. ఇలాంటి ప్రయోగాల ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష వాణిజ్య రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇస్రో ఉత్పత్తులు, సేవలకి దేశీయంగా, అంతర్జాతీయంగా గిరాకీ ఊహించని విధంగా పెరిగింది. ప్రపంచంలో ఎవరితో చూసుకున్నా ఇస్రో కంటే చౌకగా అంతరిక్ష ప్రయోగం చేయగల సమర్థులు లేరు. కిలోమీటర్కు ఆటో ప్రయాణానికి అయ్యే ఖర్చు కంటే తక్కువ మొత్తం, ప్రధాని మోదీ చెప్పినట్టుగా హాలీవుడ్ సినిమా ఖర్చు కంటే మిగులు స్థాయిలో ఇస్రో పూర్తి చేసిన మంగళయాన్ మిషనే అందుకు తిరుగులేని నిదర్శనంగా నిలిచింది. యుఎస్ ఇండియా కలిసి చేస్తున్న శాటిలైట్ కూడా జిఎస్ఎల్వీలో వెళ్తున్నది. ఈ శాటిలైట్ యొక్క స్టెబిలిటీ ఉంటేనే ప్రతిమాలు కూడా మనతోటి హ్యాండ్ హోల్డ్ చేయడానికి వస్తారు. సో ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి తెలుసు ఈ శాటిలైట్ యొక్క ప్రిసిషన్, కాన్ఫిడెన్స్ ఆఫ్ లాంచింగ్ అండ్ రిలయబిలిటీ ఆఫ్ ద లాంచ్ వెహికల్. ఇవన్నీ తెలిసిన విషయాలే.
సో అందుకు దాని మార్కెట్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు కరెక్ట్గా ప్రిసిషన్ పెట్టగలరు. ఎన్ నెంబర్ ఆఫ్ లాంచెస్ నమ్మకం చేయడానికి అండ్ మనం రిలీజ్ చేసాం. ఇప్పటి విజువల్గా కూడా అమెరికన్ శాటిలైట్స్ లాంచ్ అవుతుంటే వాళ్ళందరూ చాలా ఆనందపడ్డారు. మా బేబీస్ అన్ని ఓకే మేము చూస్తున్నాం, అంతరిక్షంలో ఎక్కడో 500 కిలోమీటర్ల పైన కనిపిస్తున్నదని. సో దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. సమాచార, దిక్సూచి, రక్షణ రంగాల్లో అంతరిక్ష పరిజ్ఞానం వాడకం ఇటీవల విపరీతంగా పెరిగిన క్రమంలో జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇస్రోపై ఒత్తిడి పెరిగింది. అంతరిక్ష పరిశోధనల్లో తనదైన ముద్ర వేస్తూనే ఇస్రో ఆదాయం ఆర్జించడంలోనూ దూసుకుపోతోంది. విదేశీ ఉపగ్రహాల ప్రయోగంతో భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం ఆర్జిస్తోంది. భారత ప్రభుత్వ తరపున ఇస్రో వాణిజ్య కార్యకలాపాలు చూస్తున్న యాంత్రిక్స్ దూకుడు అమెరికాలోని ప్రైవేట్ అంతరిక్ష సంస్థలకు గుబులు పుట్టిస్తోంది. ఈ క్రమంలోనే ఇస్రో అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో ఉపగ్రహాలను తయారు చేయడంపైన దృష్టి సారించింది. ఇందుకోసం కొన్ని విభాగాల తయారీలో పొరుగు సేవల సాయం తీసుకోవాలని నిర్ణయించింది. ఉపగ్రహాల తయారీకి అవసరమైన సాఫ్ట్వేర్, ఎలక్ట్రికల్ వ్యవస్థల విషయంలో కొన్ని నమ్మకమైన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. రానున్న 5 ఏళ్లలో దేశీయ అవసరాలను తీర్చేందుకే కనీసం నెలకు ఒక ప్రయోగం నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇంత భారీ మొత్తంలో గిరాకీ ఉన్న నేపథ్యంలో సొంతంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకునే బదులు ప్రైవేట్ రంగం నుంచి సేవలు అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. తాజా ప్రయోగం అందించిన ఆత్మవిశ్వాసం శాస్త్రవేత్తల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తాము క్రికెటర్లలాగా సెంచరీలు బాదగలమని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఇస్రో రూపొందించిన ఉపగ్రహాల సంఖ్య మరో 2 నెలల్లో 100కు చేరుకుంటుందని వారు గుర్తు చేస్తున్నారు. We are working on, as far as approved program itself is concerned, our Chandrayaan-2 and Aditya are the space science missions on which we are working. And we are looking at what should be our future missions, Mars repeat or Venus or even an asteroid. So there are study teams which have been set up. They are going through this. So we have to come to the final conclusion when we will actually initiate, and towards that the government has identified some budget so that we could initiate the activities on that. We have to actually come up with the exact project proposals and take it through. త్వరలోనే శుక్రగ్రహం దిశగా అడుగులు పడనున్నాయి. అంగారక గ్రహాన్ని మళ్లీ పలకరించడం ఖాయమైంది. వాటికి ముందే ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగికి పంపడం ద్వారా ఇస్రో తన భవిష్యత్ కార్యాచరణను చెప్పకనే చెప్పినట్టయింది. ప్రస్తుతం ఇస్రో సాధించిన ఘనత అల్లాటప్పాది కాదు. అంతరిక్ష రంగంలో కాకలు తీరిన అమెరికా, రష్యా, యూరోపియన్ దేశాలకు కూడా సాధ్యం కానిది. గతేడాది 20 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపిన ఇస్రో ఇప్పుడు లక్ష్యాన్ని తనకు తానే మరింత విస్తృతపరుచుకుంది. 100కు పైగా ఉపగ్రహాలను పంపి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. నాసా, రష్యా, అక్కడి ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు ఎంత పురోగతైనా సాధించుండొచ్చు. కానీ ఇస్రోతో పోల్చుకున్నప్పుడు వాహక నౌకల పరంగా వారిది వెనుకబాటే అనేది కాదనలేని వాస్తవం. మొత్తానికి గత రికార్డులను తిరగరాస్తూ 104 ఉపగ్రహాలతో అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో తన విశ్వరూపాన్ని ఘనంగా చాటింది. World record in terms of communicating satellites.